హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ అత్యంత శక్తివంతం, అత్యంత సాంకేతిక అంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడా ముందుకు వెళ్ళేటువంటి ఈ ఐడిఎఫ్కు చెందినటువంటి నెట్జా యహాదు బెటాలియన్పై అమెరికా ఆంక్షలు విధించింది. అయితే ఇలా ఆంక్షలు విధించడాన్ని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా మానవ హక్కుల ఉల్లంఘనకి బెటాలియన్ సైనికులు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వెల్లడిస్తోంది. అయితే నెట్జా యహూదా బెటాలియన్పై అమెరికా ఆంక్షలు విధించడానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అయితే స్పందించారు. ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటే ఐడిఎఫ్ పై ఎటువంటి ఆంక్షలు కూడా విధించవద్దు. మా సైనికులు ఉగ్రవాదులతో భీకరంగా పోరాడుతూ ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో అంటే ఇటువంటి సమయంలో ఐడిఎఫ్కు సంబంధించినటువంటి సైనిక బెటాలియన్పై అగ్రరాజ్యం ఈ విధంగా ఆంక్షలు విధించడం సరికాదు. ఇది పూర్తి అనైతికమైనటువంటి చర్య. నా నేతృత్వంలోని ఇజ్రాయెల్ ప్రభుత్వం అమెరికా చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తుంది అని నెతన్యాహు అన్నారు. అదేవిధంగా అమెరికా విధించినటువంటి ఆంక్షలను ఇజ్రాయెల్ మంత్రి ఇటమార్ బెన్ జివిర్ కూడా తప్పుపడడం జరిగింది. మా సైనికులపై ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదు. ఈ చర్యలు చాలా తీవ్రమైనవి. నెట్జా యహూదా సైనికులకు రక్షణ కల్పించాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. యుఎస్ ఆంక్షలకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అస్సలు లొంగిపోవద్దు అని కూడా మరో మంత్రి యోవ్ గాలెంట్ అన్నారు. అమెరికా ఆంక్షలను ఇజ్రాయెల్ ఫైనాన్స్ మినిస్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు, ఖండించారు కూడా. ఇజ్రాయెల్ తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్న ప్రస్తుత తరుణంలో అమెరికా ఐడిఎఫ్ బెటాలియన్లపై ఆంక్షలు విధించడం అనేది ఒక పిచ్చి చర్య. పాలస్తీనా రాజ్య స్థాపనకు అంగీకరించాలని ఇజ్రాయెల్ భద్రతను అంటే బలవంతంగా ముందు పక్కన పెట్టి ఆ పక్కన పెట్టేటువంటి ముందస్తు ప్రణాళికలో భాగంగానే తీసుకున్న చర్యలు అని మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ మండిపడ్డారు కూడా. మొత్తానికి ఎందుకని మా బలగాల్ని మీరు ఖచ్చితంగా వెనక్కి తగ్గమంటున్నారు అంటూ కూడా మొత్తం మంత్రివర్గం అంతా కూడా మండిపడుతోంది. చూడాలి దీనిపై అమెరికా ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో.